ప్రతి ఇంటికి అవసరము పెట్రోల్, డీజిల్. ప్రతి వెహికల్కు అవసరము పెట్రోలు, డీజిల్. ఈ డీజిల్ రేట్లను రూ. 3 పెంచడం వల్ల ఏపీ స్టేట్లో ఒక 3 కోట్ల మంది జనాలు పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు. అనుకోవచ్చు రూ. 3 అని. ఈ రూ. 3 ఏపీ స్టేట్లో వచ్చేటువంటి రూ. 50 ట్యాక్స్లో రూ. 3 నివారించి తీసుకుంటే చాలా బాగుంటుందని నేను మనవి. ఎందుకంటే ఈ రూ. 3 ట్యాక్స్ అనేది ఏపీ స్టేట్కి కానీ ఇండియాకంతా కూడా తగలచ్చు. కానీ అన్ని స్టేట్ల కాడికి ఎక్కువ రేట్లు ఉన్న స్టేట్ ఏదైనా పెట్రోల్, డీజిల్ ఉందంటే అది ఒక ఏపీ స్టేట్. ఏపీ స్టేట్లో తీసుకున్నటువంటి 1 లీటర్ పెట్రోల్ మీద రూ. 50 ట్యాక్స్ నువ్వు తీసుకుంటున్నావు కదా, దాంట్లో రూ. 3 తగ్గించుకో. రేపు రాబోయే రాజకీయాల్లో నువ్వు రాబోయే ముఖ్యమంత్రి అంటున్నావు లోకేష్ గారు, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రజలందరికీ నీవు రేటు తగ్గించినవి అవుతావు. ప్రతి స్టేట్లో పెంచారు కానీ మన ఏపీలో తగ్గించింటారని మంచి పేరు నీకు వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ వయసులో కావాల్సింది ఇలాంటి మంచి అవకాశాలను ఉపయోగించుకొని ప్రజలకు దగ్గర కావాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఎక్కడ చూసినా ట్యాక్సెస్ తగ్గించుకొని మీరు ఏపీ స్టేట్ను డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే యువ నాయకుడు లోకేష్ బాబు కూడా మంచి ఇమేజ్ వస్తుంది. దీనివల్ల ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి వెహికల్ ఉన్న వ్యక్తే కాదు కానీ ప్రతి ఒక్క పౌరుడు ఒక 3 కోట్ల మందికి 5 కోట్లలో 3 కోట్ల మంది మొత్తం ఇంత వెహికల్స్ వాడతారు, డీజిల్, పెట్రోల్ వాడతారు. అన్ని దాంట్లకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మంచి అవకాశం కలిగిన మీకు ఎక్కువ పబ్లిసిటీ పిచ్చి కాబట్టి ఇది ఒక పబ్లిసిటీ పిచ్చిగా దీన్ని వాడుకొని మీరు బ్రహ్మాండంగా గ్రోత్ పేరు తెచ్చుకోవచ్చు. అన్ని స్టేట్లలో పెట్రోల్, డీజిల్ పెరిగాయి కానీ మా స్టేట్లో తగ్గించామని మిషన్ మీద చేసుకొని చెప్పుకుంటే దమ్మున్న నాయకుల మాత్రమే మీరు తిరగచ్చు. అలాగే మీరు ప్రజలందరికీ నెచ్చిన టోపీలు పెడుతున్నారు, అన్ని స్కామ్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా మీ ప్రజల మనోభావాలను కొల్లగొట్టడం తప్ప మీరు చేసేది ఏది లేదని తెలుసు. కానీ ఈ పుణ్యమన్నా మీరు మూట కట్టుకోండి. మీరు ఈ టైంలో మీరు చేసుకుంటే రేపు రాబోయే ఎలక్షన్కు మీకు అంతో ఇంతో అభివృద్ధి అవుతుంది. దీనికి మనసులో పెట్టుకొని మీరు చేయాల్సిందంతా ఏంటంటే ప్రజలకు మనకొచ్చే ట్యాక్స్లో పెట్రోల్ వాస్తవంగా మనకు వచ్చేసి రూ. 30 దొరుకుతుంది. రూ. 30 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. అలాగే 50% స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఈ 50% ట్యాక్స్లో మీరు 3% తగ్గించుకుంటే రూ. 3 మీకు పోయేదంతా ఏముండదు. ప్రజల్లో 3 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఏపీ స్టేట్లో మాకు పెట్రోల్ పెరగలే, డీజిల్ పెరగలే, తగ్గింది అని మంచి అవగాహన, మంచి ఆలోచన, ఇంప్రూవ్ అయ్యేటువంటి యువ నాయకుడు, ఇంకొక వాళ్ళ ఫాదర్ అయినటువంటి చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని నేను మనవి చేసుకుంటూ ఈ డీజిల్, పెట్రోల్ కొరతను మీరు తగ్గించే అవకాశం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.